రోజు వీడియోలో ఆది డ్రెస్ తో పంజాబ్ డ్రెస్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా డ్రెస్ మెటీరియల్ చూద్దాం. ఇది కాటన్ డ్రెస్ మెటీరియల్ అండి. ఇది yellow కలర్ వైట్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. yellow కలర్ మీద రెడ్ కలర్ తోటి జిగ్ జాగ్ గా లైన్స్ ఇచ్చి స్ట్రైట్ లైన్స్ ఇచ్చారు. పైన హాఫ్ ఇక్కడ హాఫ్ మాత్రం బ్లాక్ కలర్ తోటి చుక్కల ముగ్గులు వచ్చేలాగా ఇచ్చారు. ఇది 2.5 మీటర్ వచ్చిందండి. ఇది టాప్ వచ్చేసి దీనికి చాలా పన్నా కూడా పెద్దదిగా ఇచ్చారు. ఇది చీరలు నేస్తారు కదండి, వాళ్ళ దగ్గర తీసుకున్న మెటీరియల్ ఇది. దీనికి చున్నీ వచ్చేసి ఇలా ఇచ్చారు. చున్నీ కూడా ఇలా ఎల్లో వైట్ కాంబినేషన్లో ఇచ్చారు. ఇది ఒక సైడే వస్తుంది ఎల్లో కలర్, ఇంకోవైపు ఫుల్ వైట్ కలర్ వచ్చింది. ఇంకో కొంచెం దీనికి బాటమ్ వచ్చేసి ప్యాంటు ఓన్లీ ఎల్లో కలర్ ఇచ్చారండి దీనికి. ఇప్పుడు డ్రెస్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా లైనింగ్ క్లాత్ తీసుకొని ఈ లైనింగ్ క్లాత్ ఒక 5 అవర్స్ కానీ అలా నానబెట్టి నీళ్ళలో నానబెట్టుకొని వాష్ చేసుకొని గట్టిగా పిండుకొని ఆరబెట్టుకొని ఐరన్ చేసుకోవాలి. దీన్ని ముడతలు లేకుండా బాగా ఐరన్ చేసుకోవాలి. ఇలా 2 పొరల మీద మడత వేసుకోవాలి. ఇలా దానికి సపరేట్గా 2 మడతలు సపరేట్గా వచ్చేలాగా మడత వేసుకోవాలి. ఇలా సమానంగా ఉండేటట్టుగా మడత వేసుకోవాలి. దీనికి ఇక్కడ కింద క్రాస్లు ఏమైనా ఉంటే హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకొని స్ట్రైట్గా ఒక మార్క్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ వరకు ఫోల్డింగ్ కోసం మార్క్ వేసుకోవాలి. ఇప్పుడు ఆది డ్రెస్ తీసుకొని ఇక్కడ షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఇలా పట్టుకోవాలి. ఇక్కడ సెంటర్లో కూడా ఇలా కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర కూడా ఈ 2 జాయింట్లు ఒక చోటుకు వచ్చేలాగా చూసుకోవాలి. ఇక్కడ పన్నా దగ్గర కూడా అంటే క్రింది భాగాన పన్నా దగ్గర కూడా ఇలా కరెక్ట్గా వచ్చేలాగా చూసుకోవాలి. ఆది డ్రెస్కి ముడతలు లేకుండా సమానంగా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఆది డ్రెస్ ఒక 3 ఇంచెస్ వరకు ఆది డ్రెస్కి ఒక 3 ఇంచెస్ షార్ట్గా ఉండేటట్టుగానే చూసుకోవాలి లైనింగ్. ఇక్కడ ఆల్రెడీ యూజ్ చేసి ఉంటాం కాబట్టి డ్రెస్ సైడ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది, కొంచెం జారినట్టు షోల్డరు. అందుకని కరెక్ట్గా వచ్చేటట్టుగా చూసుకోవాలి. ఇంకా ముడతలు ఏమీ లేకుండా కరెక్ట్గా వేసుకుంటే మార్క్ చేసుకోవాలి. షోల్డర్కి ఒక 1/2 ఇంచ్ పైన పెట్టుకోవాలి, మార్క్ చేసుకోవాలి. షోల్డర్కి ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. షోల్డర్ దగ్గర జాయింట్కి ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ వరకు పై భాగానికి ఖర్చు వదులుకోవాలి, ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇప్పుడు డ్రెస్ ఉన్న వరకు కరెక్ట్గా మార్క్ వేసుకోవాలి. ఇలా కట్స్ దగ్గర ఒక మార్క్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక 1.5 ఇంచ్ వరకు ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఖర్చుకి. ఇక్కడ నుంచి కొంచెం ఒక 1 ఇంచ్ తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కట్స్ కానీ గుర్తుకి ఇలా పెట్టుకోవాలి, మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఉండేది ఫ్రంట్, క్రింద భాగాది ఒక 1/2 ఇంచ్ కిందకి పెట్టుకునేది బ్యాక్. ఇది కూడా ఖర్చు వదులుకొని ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకోవాలి. 3 పాయింట్ల వరకు ఒక 1/2 నుంచి ఒక 3 పాయింట్ల వరకు పైకి పెట్టుకోవాలి.
ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఇక్కడ పైన నుంచి రావాలి. నేను నెక్ కట్ చేయట్లేదండి. ఇక్కడ ఇంతకుముందు ఫస్ట్ మనం క్రాస్గా తీసుకున్నాం కదా, అది అంతవరకు కట్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ సెంటర్ అని గుర్తుకి ఇక్కడ ఒక కాట్ వేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర చెస్ట్ కొలతకని ఇక్కడ కాట్ వేసుకోవాలి. ఇక్కడ కట్స్ దగ్గర కూడా ఒక కాట్ వేసుకొని గుర్తుగా పెట్టుకోవాలి. ఇక్కడ కూడా షోల్డర్ అని గుర్తుకి ఇక్కడ ఒక కాట్ వేసి పెట్టుకోవాలి. ఇక్కడ మార్క్ చేసుకున్న దగ్గర కొంచెం గట్టిగా గీస్ ముక్కతోటి డ్రా చేసుకొని అంటే కింద దానికి కూడా మార్క్ పడుతుంది, మార్క్ వేసుకోవచ్చు. బ్యాక్ ఒకటి, ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది. ఇక్కడ మార్క్ చేసి పెట్టుకున్నాం కదా, అలాగే ఇక్కడ కూడా ఇది బ్యాక్ పార్ట్. ఇది ఇప్పుడు డిజైన్ క్లాత్ కట్ చేసుకుందాం. ఈ డిజైన్ క్లాత్ వచ్చేసి పన్నా పెద్దదిగా వచ్చిందండి. ఈ క్లాత్ వేసుకొని కట్ చేసుకోవాలండి. ఈ డిజైన్ బట్టి మనం క్లాత్ని పరుచుకోవాలి. ఈ డిజైన్ బట్టి మనం టాప్ కట్ చేసుకునే విధంగా చూసుకోవాలి. ముందు డిజైన్ చూసుకోవాలి ఎలా ఇచ్చారని. ఇక్కడ స్ట్రైట్గా ఇచ్చారండి, స్ట్రైట్ లైన్స్, అందుకని ఇలా నిలువుగా వేసుకుంటున్నాను నేను. ఇది పన్నా పెద్దదిగా ఇచ్చారండి. ఇప్పుడు డిజైన్ క్లాత్ని ఇలా 4 మడతల మీద, ఇక్కడ 2 మడతలు వచ్చాయి, దీని కింద ఇంక 2 మడతలు ఉన్నాయి. నేను ఇది చెప్పాను కదండి పెద్ద పన్నా వచ్చిందని చెప్పేసి నేను సగానికే ఫోల్డ్ చేసుకున్నాను. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ ఇది మగ్గం మీద కాబట్టి ఈ హెచ్చు తగ్గులు వచ్చాయండి అంచులు. ఇవి మనం కరెక్ట్గా కట్ చేసుకోవాలి సమానంగా. ఇక్కడ కూడా ఇలా క్రాస్గా కట్ చేసి మార్క్ వేసుకోవాలి. ఇది ఎందుకంటే మనకి ఫ్రంట్ పొట్ట దగ్గర పైకి ఎత్తుకున్నట్టు లేకుండా ఉండటానికండి క్రాస్గా గీసుకునేది. ఇది ఫోల్డింగ్కి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ముందుగా మనం లైనింగ్ క్లాత్ని కట్ చేసుకున్నాం కదా, ఆ క్లాత్కి ఇక్కడ పన్నా సరిపోతుందో లేదో చూసుకోవాలి. చూసారు కదా, సరిపోయింది. ఇక్కడ కూడా చెస్ట్ భాగాన్ని కూడా సరిపోయిందో లేదో చూసుకోవాలి. కానీ నేను ఇంతకుముందు చెప్పాను కదండి, ఇది లైనింగ్ క్లాత్ ఒక 3 ఇంచెస్ వరకు షార్ట్గా కట్ చేసుకోవాలని చెప్పి, అందుకని ఇది పైకి పెట్టుకోవాలి లైనింగ్ క్లాత్. ఇప్పుడు ఆది డ్రెస్ తీసుకొని మనకి ఎంత పొడవు కావాలనేది చూసుకొని ఇక్కడ చూసుకోవాలి. చూసారు కదా, సరిపోయింది.
కట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ క్రాస్ కూడా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ ఆర్మ్ హోల్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వరకు లోపలికి తీసుకొని మార్క్ వేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకోవాలి. హ్యాండ్స్ నేను ఎల్లో కలర్ తీసుకుందాం అనుకుంటున్నాను. ముందుగా ఆది డ్రెస్ తీసుకొని ఇలా ఆర్మ్ హోల్ దగ్గర ఇలా కరెక్ట్గా ఇలా పట్టుకొని ఎంత లెంత్ కావాలనేది చూసుకోవాలి. చూసారు కదా, ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఒక 1.5 ఇంచ్ వరకు ఎక్స్ట్రా వచ్చేలా చూసుకోవాలి. 2 ఇంచెస్ అయినా 1.5 ఇంచెస్ అయినా వచ్చే వరకు ఫోల్డ్ చేసుకోవాలి. అలా ఎక్స్ట్రా ఉండే వరకు. ఈ డిజైన్ చూసుకోవాలి, స్ట్రైట్ లైన్స్ వచ్చేలాగా చూసుకోవాలి. ఇక్కడ మనకి ఫోల్డింగ్కి ఒక 1 ఇంచ్ వరకు మార్చి పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. రెడీగా ఒక మార్కు ఒక హాఫ్ ఇంచ్ వరకు పైకి మార్క్ వేసుకోవాలి ఖర్చుకి. ఇప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర నుంచి ఇలా లెఫ్ట్ హ్యాండ్ తీసుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ తీసుకోవాలండి ఆదికి. ఇది సంక లూజ్ అండి. ఇక్కడ కూడా ఇది హ్యాండ్ లూజు. ఒక మార్క్ వేసుకోవాలి. ఇలా కూడా వేసుకోవచ్చు ఈజీగా మీకు. ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వరకు పైకి పెట్టుకోవాలి ఖర్చుకి. ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఇక్కడ సెంటర్లో కట్ వేసుకోవాలి. ఇక్కడ కూడా కట్ వేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ కొంచెం లోపలికి తీసుకోవాలి. ఒక 3 పాయింట్ల వరకు పెట్టుకొని మనం ఎంతవరకు ఫోల్డ్ చేసుకున్నామని ఒక కట్ వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఫ్రంట్ నెక్ ఎంత డౌన్ వచ్చిందో చూసుకోవాలి. 6.5 వచ్చింది. ఇక్కడ వెడల్పు వచ్చేసి 2.5. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. ఇక్కడ మార్క్ చేసుకున్న దగ్గరికి వచ్చేసి 7 వచ్చింది. 7, 2.5. ఇప్పుడు పేపర్ కాన్వాస్ తోటి కట్ చేసుకో.
7.5 తీసుకోవాలి పొడవు, 3.5 వెడల్పు తీసుకోవాలి. ఇక్కడ 2.5 దగ్గర మార్క్ వేసుకోవాలి. ఇక్కడ కూడా సేమ్ 2.5 మార్క్ వేసుకోవాలి. ఫ్రంట్ నెక్ తీసుకుంటున్నామండి ఇప్పుడు డౌను 6.5. దీనికి మనం ఇక్కడ రౌండ్ నెక్కే తీసుకుంటున్నాను, కొంచెం ఇలా హార్ట్ షేప్లో తీసుకుంటున్నాను. ఇంకొక 1 ఇంచ్ వచ్చేసి మార్క్ పెట్టుకొని ఇలా ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ నెక్ తీసుకుంటున్నాను. 2.5 వచ్చి వెడల్పు, 7 వచ్చేసి డౌను, ఇక్కడ కూడా 2.5 తీసుకోవాలి. ఇది కూడా నేను రౌండ్ నెక్ తీసుకుంటున్నాను. ఒక 1 ఇంచు ఇలా ఎక్స్ట్రా పెట్టుకోవాలి.